దేవుని నామానికి మహిమ కలుగునాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న వాక్య సందేశం ఏంటంటే మందిరమును విడవని గొప్ప స్త్రీ. బైబిల్ గ్రంథంలో లూకాసువార్త 2:36 వచనంలో దేవుని వాక్యంలాగా రాయబడి ఉంది. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెనై ఉన్న అన్న ప్రవక్త నుండిను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ల పిరమిడ్తో సంసారం చేసి బహుకాలం గడిచినదే 84 సంవత్సరాల విధరాలై ఉండి దేవాలయమును విడుక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఇక్కడ చూస్తే అన్న ఎంత గొప్ప స్త్రీ. 7 సంవత్సరాల భర్తతో కాపురం చేసింది. ఎంతో దైవికమైన కృప పొందిన స్త్రీ. 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడవక రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో పరిచర్య చేస్తుంది. ఈరోజు పరిచర్య చేసేవాళ్ళు కావాలి. చాలామంది మందిరాలలో సేవా పరిచర్య జరిగించేవాళ్ళు కావాలి. చిమ్మేవాళ్ళు కావాలి, పట్టలేసేవాళ్ళు కావాలి, శుభ్రపరిచేవాళ్ళు కావాలి. మీటింగ్స్ అంటే రాత్రి మగళ్ళు దేవుని సేవకుని మాటకు ఆనుకొని పరిచర్య చేసేవాళ్ళు కావాలి, ఇచ్చేవాళ్ళు కావాలి. అందరు కావాలి. అందరూ ప్రాముఖ్యమైన వాళ్ళే. అందరూ అన్ని పనులు చేస్తేనే ఏదైనా ఒకటి సక్సెస్ అవ్వాలంటే అందరం అనుకుని ముందుకు అడుగులు వేస్తే అట్లా చూడండి. మందిరావరణలో ఆమె వర్ధిల్లుతుంది. యెహోవా మందిరాన్ని కనిపెట్టుకుని ఉంది. 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనల చేత ఆమె ఏం చేస్తుందంటే దేవునికి ఇష్టకరాలుగా మారిపోయింది. ఆమె ప్రవచనాన్ని మాట్లాడేటువంటి గొప్ప స్త్రీ, ప్రార్థనా యోధురాలు. మన జీవితంలో కూడా దేవుని మందిరానికి వస్తున్నాం, వెళుతున్నాం, బాధ్యత లేకుండా ఉన్నామని కాకుండా నువ్వు వెళ్ళేటువంటి మందిరంలో ఎంత బాధ్యతగా ఉంటున్నావో నువ్వు చూసుకో. సాక్ష్యం ఉంటుందా? సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ అన్న గొప్ప సాక్ష్యం కలిగింది. ఆ స్త్రీని గురించి దేవుడు రాశాడు. విధవరాలామె 7 సంవత్సరాలు కాపురం చేసింది భర్తతో. ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉంది. దేవుని హత్తుకుంది, దేవుణ్ణి సేవిస్తుంది, నిండు మనసుతో ఆరాధిస్తుంది, గణపరుస్తుంది. సాక్ష్య జీవితం పరిమళించాలి. దేవుని బిడ్డగా మారుమనసు కలిగిన మన జీవితాల్లో నువ్వున్న మందిరంలో, ఒక వ్యక్తి ఒకే మందిరం ఉంటుంది, మందిరాలు ఉండవు. ఒకే మందిరంలో సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అన్న వలె ప్రార్థించే విషయంలో, పరిచయం చేసే విషయంలో, ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులయ్యే విషయంలో, దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి ప్రవక్తిని అయిన అన్న వలె మనందరి జీవితాల్లో కూడా మనము స్థిరమైన బుద్ధి కలిగిన వారమై దేవుని యొక్క అత్యున్నతమైన కృపకి మనందరం కూడా వారసులము అవుదముగాక. ప్రభానికి స్తోత్రాలు, వందనాలు. వాక్యం వింటున్న దైవ జనాంగాన్ని జ్ఞాపకం చేసుకోండి. అన్న 84 సంవత్సరాలు మందిరమున విడక రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో ప్రభానికి పరిచయం చేసింది. గొప్ప స్త్రీ. మా అందరి జీవితాల్లో కూడా, ఆయన వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరి జీవితాల్లో కూడా ఈ అన్న వలె సాక్ష్యం పొంది నీ చిత్తాన్ని జరిగించే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.